సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యాక్వానేచర్. ఈవేళ అయితే నేను ఆస్కర్ ఫిష్ గురించి చెప్పబోతున్నాను. సో అంతకు ముందు అయితే చాలామంది అయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నాను అనమాట. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని చేస్తాను నేను. సో ఆస్కర్ ఫిష్ కేర్ గైడ్ గురించి వచ్చేసరికి వీటికైతే మనం హీటర్ అయితే మెయింటైన్ చేసుకోవాలి వింటర్ సీజన్లో అయితే. సో మనమైతే మెయింటైన్ చేయకపోవడం వల్ల స్ట్రెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీటికి 3 to 4 feet ట్యాంక్ అయితే ఉండాలి నార్మల్ 2 pairsకి అయితే. సో నాదే 3.5 feet అనమాట. సో ఇవి మంచి కలర్ గ్రోత్ రావాలంటే లైవ్ ఫుడ్ సోర్స్, హై ప్రోటీన్ ఫుడ్ సోర్స్ వాడుకోవాలి. సో లైవ్ ఫుడ్ సోర్స్లోకి వచ్చేసరికి నార్మల్ సూపర్ వామ్స్ కానీ మీల్ వామ్స్ కానీ వాడతారు. సో ఇంకా మీకు ఆ వామ్స్ దొరకలేదంటే సో మా నార్మల్గా గోల్డ్ ఫిషెస్ ఉంటాయి కదా, అవి మంచివి తెచ్చుకొని అలాగే వేసేయడమే, తినేస్తాయి నీట్గా. సో హై ప్రోటీన్ ఫుడ్ సోర్సెస్ వచ్చేసరికి టెట్రాబైట్స్ కానీ ఇలా డ్రై స్ట్రీమ్స్ కానీ నార్మల్ ఎగ్ యోల్క్ కానీ వేసుకోవచ్చు. సో ఇవి వేసుకుంటే వీటికి మంచి కలర్ గ్రోత్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వీటి బ్రీడింగ్ చేయాలి అంటే వీటికి మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అయితే మనకు తెలియాలి. సో నాకైతే దీని మీద అంత ఐడియా అయితే లేదనమాట, మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ మీద. సో నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఇవి మినిమం 15 months అయితే ఉండాలి. సో 15 months ఉంటేనే మీకు తెలుస్తుంది అనమాట మేల్ ఫీమేల్ అనేసి. సో నా దగ్గర ఉన్నదైతే 8 months ఓల్డ్, నా దగ్గర ఉన్న పెద్దదైతే. సో అందుకే నాకు వీటిలో అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. సో అన్నీ ఒకేలా కనబడుతున్నాయి నాకు. సో వీటితో పాటు కంపాటబుల్గా ఉండే ఫిషెస్ కూడా మనం చూసుకోవాలి వీటితో పాటు వేసుకోవాలంటే. వీటితో పాటు కంపాటబుల్గా ఉండే ఫిషెస్ అంటే ఇవి అయితే ఆస్కర్ సిక్లెట్స్ అంటారు. సో ఇవైతే సిక్లెట్ ఫ్యామిలీకి చెందినవి కాబట్టి సిక్లెట్స్ వేసుకోవచ్చు. సో ప్యారెట్స్ వేసుకోవచ్చు, ఇంకా క్యాట్ ఫిష్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మనం ప్యారెట్స్ తప్ప అన్నీ అయితే వేస్తాము.